వన్ ఆఫ్ ది డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. యాక్చువల్ గా ప్రదీప్ గారు గతంలో కూడా సార్ మీరు అద్దెంకులో కూడా చేశారు అనుకుంటా, అదే ఐడియా వచ్చింది. అద్దెంకులో కూడా నాకు తెలిసి ఏంటంటే నాకు తెలిసి కొంతమంది అక్కడ చూపించుకున్న వాళ్ళు నాతో చెప్పారు. అందుకే సార్ అద్దెంకులో చేశారని అడిగింది నేను. అక్కడ కూడా కొంచెం మరే ఉంది కానీ మెరుగైన వైద్య సేవలు అందించారు. అక్కడ ఉన్న ఫిజియోథెరపీ కానీ చాలా మందికి అక్కడ రికవరీ అయిన పరిస్థితి. ఎందుకంటే అక్కడైతే ఒంగోలు అంతా చుట్టుపక్కల ఊర్లకి లాంగ్ పోవాల్సి వచ్చింది. కొంతమంది వరకు గుంటూరు వచ్చే పరిస్థితి ఉంది మెరుగైన వైద్యం కోసం. కానీ అప్పట్లోనే చిన్న ఒక వైద్యశాలలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మంచి జనాలు రికవరీ అయ్యి మంచి వ్యవస్థ వచ్చింది కూడా. సార్ ఒకసారి ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి చెప్పండి సార్. ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఇది ఒక డే కేర్ హాస్పిటల్ గా, అంటే ఉదయం 6 నుంచి యోగాతో స్టార్ట్ అవుతుంది. యోగా నుంచి ఫిజియోథెరపీ, డాక్టర్ కన్సల్టేషన్ అన్ని. కాబట్టి అన్ని హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి వచ్చే ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడున్న జీరియాట్రిక్ అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా రాలేక అంటే ఆటోలు ఇబ్బంది పడతారంటే ఒక్కసారి మా కంపెనీకి కాల్ చేస్తే మా స్టాఫ్ మా స్వస్థ కంపెనీ కారుతోనే వెళ్ళి పికప్ చేసుకొని వచ్చి రాగానే ఇక్కడ మా కౌన్సిలర్ ఉంటారు, రిసెప్షన్ లో ఉంటారు, ఒక వాటర్ బాటిల్ తోటి స్వాగతం పలికి వాళ్ళకి ఇక్కడ ఉన్న సేవలన్నీ వివరించి తక్కువ ఖర్చుతోటి అదే సేవలు హైదరాబాద్ లో అలా బెంగళూరులో మెట్రో సిటీలో చేయించుకోవాలంటే కొన్ని అది కొన్ని వందలతోనే తక్కువ ఖర్చుతోటి ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చి మళ్ళీ వాళ్ళ అన్ని జాగ్రత్తలు చూసి మళ్ళీ మా స్టాఫ్ వెళ్ళి డ్రాప్ చేసి వాళ్ళు వెల్కమ్ చెప్పి వచ్చేస్తారు. ఇది మా హాస్పిటల్ యొక్క ఉద్దేశం. ఉన్నారుగా డాక్టర్ ప్రదీప్ గారు అయితే, డాక్టర్ సాయి తేజ్ గారు అయితే మీ హాస్పిటల్ యొక్క ఉద్దేశం వివరించారు. అసలు హాస్పిటల్ పెట్టిన కారణం ఏంది, ఈ హాస్పిటల్ ఏమేమి సౌకర్యాలు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది.